Daily. Taste the Daily. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్తూరు జిల్లా రాజకీయాలు చాలా ప్రత్యేకం. ఈ జిల్లా సీఎం చంద్రబాబు సొంత ఇలాకా కావడంతో తెలుగు తమ్ముళ్ళు ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీడీపీ సీనియర్లంతా సైలెంట్ అయ్యారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మనకెందుకులే అనే ధోరణిలో ఉన్నారని తెలుస్తుంది. ఇందుకు కారణం రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడమే కారణంగా తెలుస్తుంది. జిల్లాలో ఎప్పటినుంచో పార్టీలో నమ్మకంగా పనిచేస్తున్న తనను కాదని రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై జిల్లా టీడీపీ నేతలు గప్చుపయ్యారని ప్రచారం సాగుతుంది. అటు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా సీనియర్లను అస్సలు పట్టించుకోకపోవడం నేతల అసంతృప్తికి మరింత ఆజ్యం పోసినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజుల క్రితం మొలకల చెరువు అక్రమ మద్యం వ్యవహారం దుమారం రేపింది. మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీ డంప్ బయటపడింది. మొదట్లో ఇందులో టీడీపీ నేతలే ఉన్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత టీడీపీకి చెందిన 2 నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత విదేశాల నుంచి వచ్చిన జనార్దన్ రావును అరెస్ట్ చేశారు. ఈ కేసు మాజీ మంత్రి జోగి రమేష్ మెడకు చుట్టుకుంది. ఆ తర్వాత విజయవాడ ఇంద్రకీలాద్రి సాక్షిగా ప్రమాణం చేసేందుకు టీడీపీ నేతలు ముందుకు రావాలని జోగి రమేష్ సవాల్ విసిరారు. తాను ఏ తప్పు చెయ్యలేదని, నార్కో ఎనాలిసిస్ లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. భగవద్గీతపై ప్రమాణం చేసి చెప్పాలని అడిగినా స్పందించలేదని విమర్శలు గుప్పించారు. అయితే మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శలపై చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు అస్సలు స్పందించడం లేదన్న చర్చ జరుగుతుంది. ఆయన అమ్మవారు ఉన్నారు, కనకదుర్గమ్మ అమ్మవారు కింద కృష్ణమ్మ అమ్మవారు ఉన్నారు. కృష్ణమ్మ తల్లి కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా, కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో, నిజాయితీతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుతున్నాను. నా హృదయం గాయపరిచారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు. నేను నిబద్ధతతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నేను ఏ తప్పు చేయనని చెప్పేసి, చేయను కూడా అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నాను. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలమనేరు, పీలేరు ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎస్సీవీ నాయుడు కీలకంగా ఉన్నారు. అయినా వీరు నోరు మెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే కూటమి సర్కార్పై వైసీపీ పోరాటాలు చేస్తుంటే కౌంటర్లు ఇవ్వడానికి ముందుకు రాకపోవడం హాట్ టాపిక్ అవుతుంది. అయితే మంత్రి నారా లోకేష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జూనియర్లకు మంత్రి పదవులు కట్టబెట్టారు. కానీ సీనియర్లను అస్సలు పట్టించుకోవడం లేదు. అయితే అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్న కూటమి ప్రభుత్వంలో సీనియర్ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నా ఎవ్వరూ నోరెత్తడం లేదన్న చర్చ జరుగుతుంది. చూడాలి మరి చిత్తూరు జిల్లా టీడీపీ నేతల సైలెంట్ పై సీఎం చంద్రబాబు ఏం చేస్తారో.